మళ్ళీ 10-20 దగ్గరికి పోవాలి. అంటే మనం ఒక దాన్ని తీస్తే మళ్ళీ 11 దానికి పోవడం, 11 తర్వాత మళ్ళీ 20 దానికి వెళ్ళి 21 అట్లా. సో ఎవ్రీ 10th హౌస్ని ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకుని శాంపిల్స్ తీయాలి. సో ఇది శాంపిల్స్ కలెక్షన్ చేయడానికి మీ అందరికీ మేము ఒక స్ట్రాటజీ ఎవాల్వ్ చేసి ఈ పేపర్ అంతా కూడా మీకు కోవిడ్ సైట్లో డిస్కస్ చేశాము. ఆ తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ అయింది. సో యాక్చువల్లీ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ వర్చువల్లీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి నెసెసిటీ అక్కడ లేదు కాబట్టి ఆ పునాటికే మనం ట్రీట్మెంట్ ఇచ్చాం. అందువల్ల మనం 60 దగ్గర 61 దగ్గర 63 దగ్గర అట్లాగే ఉన్నాం. మీరంతా గట్టిగా చేసుకున్నందుకే కదా. సో కంటైన్మెంట్ ఉన్నా కూడా అన్ని కంటైన్ అయిపోయినాం. మనకేం తెలుసు, ఇప్పుడు ఎవడైతే 2 పాజిటివ్ అయ్యాడో వాడికి విఆర్టీ చేస్తే నెగిటివ్ అయిపోయా. సో అందువల్ల ఇంక నీకు అఫిషియల్గా నేను కంటైన్మెంట్ జోన్ లిస్ట్ అది లేదు కాబట్టి ఇట్ ఈస్ నౌ ది ఎంటైర్ మండల్ ఇది ఆరెంజ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్ ప్రకారం ప్రకాశం జిల్లా ఆరెంజ్. తిరుపరాంతకం కానీ, కురిచేడు కానీ, లేకపోతే ముళ్ళమూరు కానీ, బల్లిపురవు కానీ, లేకపోతే అటు ఆఫీస్ ప్రకారం మన జిల్లాకు మనమే పెట్టుకున్నటువంటి స్ట్రాటజీ ఇది. సో దీన్ని అందరూ పాటించండి. సో ఇప్పుడు ఏ ఏరియాస్లో శాంపిల్స్ అవసరం లేదు అర్థమైంది కదా. ఏ ఏరియాస్లో శాంపిల్స్ తీయము అంటే కంటైన్మెంట్ జోన్ ఉన్నటువంటి మండలాన్ని చుట్టూ ఉన్నటువంటి నైబర్ మండల్స్ మనం శాంపిల్స్ తీయం. ఇప్పుడు ఓన్లీ బౌండరీ జిల్లా, ఇతర జిల్లాతో బౌండరీ ఉన్న మండలాలు కంటైన్మెంట్ జోన్ ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్సే. సో మిగతా మండలాలన్నీ గ్రీన్ కలర్ లో మీకు నేను పంపిస్తున్నా కాబట్టి ఆ మండలాల్లో మనం శాంపిల్ తీయాల్సిన పని లేదు. ఎక్కడ స్థాయిలో మీరు బాగా పనిచేస్తుండొచ్చు కూడా, సందేహం లేదు దాంట్లో. అయితే ఏదైతే మనం పని చేసామని చెప్పి అది ఎట్లా అది ప్రూవ్ చేసుకుంటాం? ఆ సంబంధిత డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సంబంధిత అప్లికేషన్లో మనం అప్లోడ్ చేసినప్పుడే ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కానీ లేదా గవర్నమెంట్లో కానీ వాళ్ళందరూ కూడా ఈ రిపోర్ట్ జనరేట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ప్రకాశం జిల్లాలో క్షేత్రస్థాయిలో పని ఎలా జరుగుతుందని ఒక ఇంప్రెషన్కి వస్తారు. నేను ఈ విషయం చాలాసార్లు చెప్తున్నాను. సో కేవలం పని చేస్తే సరిపోదు, మనం చేసినటువంటి పని మనం చేస్తున్నామని చెప్పి మనం ప్రూఫ్గా పనిచేయాల్సిందే. అది ఎందుకు అంటే మనం అంతా గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి, గవర్నమెంట్ కంట్రోల్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద పీపుల్, వీఆర్ అకౌంటబుల్ టు ద గవర్నమెంట్. దేర్ఫోర్ everything should be on record that we are doing job. So mandals of other districts, neighboring mandals of other districts, like ఇప్పుడు ఉదాహరణ గుంటూరు తీసుకుంటే కావలి అనేది మనకు నెల్లూరు జిల్లాకు బౌండరీ. సో అందువల్ల గుంటూరు, లింగసముద్రం, తర్వాత ఒలవపాడు ఇవన్నీ కూడా కావలి మండలానికి, నెల్లూరు జిల్లా కావలి మండలానికి బోర్డర్గా ఉన్నాయి. అట్లాగే కొద్దిగా అంటే పైకి వస్తే మనకు ఉదాహరణకి పామూరు ఉంది, లేకపోతే పామూరు అనుకుంటా, అది మీకు ఉదయగిరికి బార్డర్ అవ్వచ్చు. అట్లాగే సిఎస్పురం ఉంది, కొంత భాగం నెల్లూరు కూడా ఏమన్నా బార్డర్ ఉందేమో, బట్ కడపకు బార్డర్ ఉంది. అట్లే వస్తే గిద్దలూరు, మరి గిద్దలూరుకి వస్తే అటు కర్నూలుకి బార్డర్ ఉంది. తర్వాత కొమరోలు ఉంది, బహుశా కడప కొంత బార్డర్ అవ్వచ్చు, పూర్వమావిళ్ళ ఏరియా. తర్వాత ఇక రాచర్లు కానీ లేకపోతే పెద్ద వీడు కానీ అవి కొండలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అటువైపు కర్నూలు జిల్లా బౌండరీ ఉన్నా కూడా హ్యాబిటేషన్స్ లేవు, అది మనం కవర్ చేయాల్సిన పనిలే. అదే దూరణాలకు వస్తే మీకు మళ్ళీ రోడ్డు ఉంది కాబట్టి జనాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు బార్డర్, చీరాల ఇదంతా కూడా. కాబట్టి ఇట్లా బార్డర్ ఉన్నటువంటి మండలాలు ఈ మ్యాప్ని మీకు పంపించారేమన్నా, కోవిడ్ దాంట్లో పెట్టామా? ఇప్పుడు ఈ మ్యాప్ మేము ఏం చేసామంటే డిఫరెంట్ కలర్స్ వేసాం. ఎలాగా, ఒక మండలంలో కంటైన్మెంట్ జోన్ ఉంటే ఆ మండలానికి కంటైన్మెంట్ జోన్ చూపించాము. ఆ తర్వాత మిగతా ఏరియానంతా కూడా బ్లూ కలర్తో పెట్టాము. అట్లాగే ఏ మండలానికి ఈ కంటైన్మెంట్ జోన్ ఉన్న మండలానికి నైబరింగ్గా ఉన్న మండలాలన్నీ గ్రీన్ కలర్ వేసాం. తర్వాత ఇతర జిల్లాలతో మన బౌండరీ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా బ్రింజాల్ కలర్ వేసి పెట్టాము. సో ఇట్లా మీకు ఆ మ్యాప్ కూడా పంపితే అందరికీ ఐడియా ఉంటుందని చెప్పి మీకు మ్యాప్ పంపుతున్నాను. కాబట్టి క్లియాకు మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి ఏరియాస్ ఫిక్స్ చేసాము. ఆ ఏరియాస్లోనే మనం శాంపిల్స్ కలెక్ట్ చేయాలి.
buffer zones of the containment zone, then boundary mandals of the other districts, right? So ఇప్పుడు ఈ క్లియర్కు టార్గెట్ పాపులేషన్ ఎవరు అంటే నెంబర్ 1 ఈ ఏరియాస్ లో నేను ఏదైతే ఇప్పుడు స్పెసిఫై చేసానో ఈ ఏరియాస్ లో ఫస్ట్ కేటగిరీ మైల్డ్ సిమ్టమాటిక్ కేసెస్. అది డాక్టర్స్ గా మీకే తెలియాలి మైల్డ్ సిమ్టమాటిక్ కేసెస్ అంటే ఏంటి అనేది. రెండోది హై రిస్క్ ఫర్ మోర్ దాన్ 60 ఇయర్స్ విత్ కోమార్బిడ్ కండిషన్స్. సేమ్ మనం 2 లో కోర్ ఏరియాలో ఏ కేటగిరీ అయితే డిఫైన్ చేసామో దాన్ని కూడా ఇక్కడ మోర్ దాన్ 60 ఇయర్స్ కోమార్బిడ్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కవర్ చేయడం. మూడోది అతి ముఖ్యమైనది ఇదే నాకు ఈ బౌండరీ మండలంలో మీరు దృష్టి పెట్టుకోవాల్సింది పర్సన్స్ విత్ ట్రావెల్ హిస్టరీ. అంటే ఆ గ్రామాల్లో కనుక ఇటు కడప జిల్లాకు బౌండరీ ఉంది, కడప జిల్లా నుంచి కొంతమంది ఆ కడప జిల్లాకు పోయి ఈ గ్రామాలకు వచ్చి ఉండొచ్చు. అట్లాగే నెల్లూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లాకి ఏదో పని మీద వెళ్ళి ఈ బౌండరీ గ్రామాల్లో నివాసం ఉన్న వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. సో ఆ రకంగా మనకు ఈ మూమెంట్ ఆఫ్ ది పీపుల్ అనేది ఉంటుంది కాబట్టి ఇతర జిల్లాలకు ఈ పర్సన్స్ విత్ ట్రావెల్ హిస్టరీ. ఇక్కడ పర్సన్స్ విత్ ట్రావెల్ హిస్టరీ నైబర్ అంటే కేవలం పక్క జిల్లా కాకపోయినా ఎట్లా మనం ఆ ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి ట్రావెల్ హిస్టరీ వేరే రాష్ట్రాలకు చూసినా మనకు తెలియకుండా కొంతమంది ఉండొచ్చు. హై రిస్క్ ఫర్ మోర్ దాన్ 60 ఇయర్స్ విత్ కోమార్బిడ్ కండిషన్ వీళ్ళు దొరుకుతారు కొంతవరకు ఇచ్చాను. మీరు ఏదో కొంత ఏరియాకి వెళ్ళారు అప్పుడు ఇట్లా పై 2-3 కేటగిరీలు దొరకకపోతే అప్పుడు టు టెస్ట్ ఎవరీ 10th హౌస్ అని ఇచ్చాము. మళ్ళీ 10-20 దగ్గరికి పోవాలి. అంటే మనం ఒక దానికి తీస్తే మళ్ళీ 11 దానికి పోవడం, 11 తర్వాత మళ్ళీ 20 దానికి వెళ్ళి 21 అట్లా. సో ఎవరీ 10th హౌస్ ని ర్యాండమ్ గా మనం సెలెక్ట్ చేసుకుని శాంపిల్స్ తీయాలి. సో ఇది శాంపిల్స్ కలెక్షన్ చేయడానికి మీ అందరికీ మేము ఒక స్ట్రాటజీ ఎవాల్వ్ చేసి ఈ పేపర్ అంతా కూడా మీకు కోవిడ్ సైట్ లో ఇస్తాను. అట్లాగే ఆ మండల్స్ అన్ని కూడా డిమార్కేషన్ చేసినటువంటి జిల్లా మ్యాప్ కూడా మీకు అందరికీ అందుబాటులో పెడతాను. ఆ తర్వాత ఈ శాంపిల్స్ కలెక్షన్ తీసుకున్నటువంటి బాధ్యత ఎవరు అంటే ఎవరి ఛార్జీలో ఏరియా ఉంటే వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి అర్బన్ ఏరియాస్ మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళని జోన్స్ ఉంటే కనుక అక్కడ మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్. రూరల్ ఏరియాలో కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, ఆ సంబంధిత మెడికల్ ఆఫీసర్ పిఎస్సి వాళ్ళే దానికి బాధ్యులు. నాన్ కంటైన్మెంట్ ఏరియాస్ ఇప్పుడు బౌండరీస్ అన్నాను, ఆ బౌండరీస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు కొన్ని నాన్ కంటైన్మెంట్ ఏరియాస్ వస్తాయి. సో అక్కడ ఆ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ది పిఎస్సి. సో ఈ ఇతర జిల్లాల మండలాలు ఏవైతే బౌండరీలో ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్నటువంటి పిఎస్సి డాక్టర్స్ ఈ బౌండరీ మండల్స్ లో ఈ శాంపిల్స్ కలెక్షన్ చేయాలి. తర్వాత ఈ బౌండరీ మండల్స్ విషయంలో మెడికల్ ఆఫీసర్స్ కి ఒక్క పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఒక 5 లేదా 5 కిలోమీటర్లు పెట్టుకోండి బౌండరీ లైన్ నుంచి. ఆ 5 కిలోమీటర్ల లైన్ లో ఫాలో అయ్యే విలేజ్ సెక్రటరియట్ లొకేషన్స్ అన్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని అక్కడ శాంపిల్స్ తీయండి. మా పిఎస్సి హెడ్ క్వార్టర్స్ లో అవసరం ఏం లేదు. బౌండరీ అంటే జనరల్ గా మనుషులు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కదా, అందువల్ల ప్రజలు ఎన్నో వందల వేల కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ బౌండరీ ఏరియా అంటే అర్థం ఏమి, పక్క జిల్లా వాళ్ళు నడుచుకుంటానే గ్రామాలు తిరుగుతూ ఉంటారని నా ఉద్దేశం. సో అక్కడ ఏమన్నా మన కోవిడ్ కంట్రోల్ కోవిడ్ వైరస్ ఎవరికైనా సోకిందా అనేది నిర్ధారణ కోసం చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఇదంతా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మనము తర్వాత లాస్ట్ లో ఈ గ్రీన్ మండల్స్ లో పిఎస్సీలు అన్నింటిని కూడా లొకేట్ చేసి ఒక్కొక్క పిఎస్సీలో సెక్రటరియట్ ను నేను యూనిట్ గా తీసుకొని ఒక 10 చొప్పున మళ్ళా నాకు ఇవి ఎందుకంటే టెస్టింగ్ చేయడానికి మీకు తెలుసు కదా రియేజెంట్స్ ఏవో అవసరం ఉంటాయి, అవన్నీ అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి నిర్ధారణ చేసుకోవడానికి ఈ గ్రీన్ మండల్స్ అన్ని కూడా మనం తర్వాత మళ్ళీ నేను ఇలాగే టార్గెట్ ఇస్తాను అప్పుడు తీసుకురాలి. సో ఇది నేను శాంపిల్ కలెక్షన్ స్టాటిక్స్ సంబంధించి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి ఇప్పుడు ఒక 2-3 పరిధిలో ఈ విషయం అర్థమైందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి మాట్లాడతాను. స్పెషల్ ఆఫీసర్ లేనా? స్పెషల్ ఆఫీసర్ చెప్పలేదు సార్. అర్థమైంది కదా స్ట్రాటజీ టోటల్ గా? వెరీ గుడ్. ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవు సార్. మనకి ఇక్కడ రాచంగా ముందు ఇప్పుడు గ్రీన్ జోన్ కింద వేసాను సార్. ఇప్పుడు రాచంగా ఒక నిమిషం డోంట్ థింక్ దట్ దేర్ ఇస్ ఎ కంటైన్మెంట్ జోన్.
there is a containment zone, there was a containment zone. No, there was no containment zone at all. సో అది ఓన్లీ మనం దీన్ని ఏమంటాం డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ ఏముందంటే అర్థం చేసుకోండి. దేర్ ఆర్ ఓన్లీ 2 ఏరియాస్, కంటైన్మెంట్ ఏరియాస్, నాన్ కంటైన్మెంట్ ఏరియాస్. వేర్ ఎవర్ దేర్ ఇస్ అ కంటైన్మెంట్ జోన్ ఇన్ ఎ పర్టికులర్ మండల్, ఆ ఏరియా మాత్రమే కంటైన్మెంట్ ఏరియా. ఈవెన్ ఆ మండల్లో కూడా రెస్ట్ ఆఫ్ ది ఏరియా కూడా ఆరెంజే. సో అందువల్ల నేను ఇంకా రేపు మండే పెట్టిన మీటింగ్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా అంతా క్లారిఫై చేస్తాను. ఇంకా కొంత డౌట్స్ అన్నీ ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో. కరెక్ట్గా చెప్పాను కదా, చెప్పండి. కంటైన్మెంట్ జోన్ లో చేయాలి సార్. పాజిటివ్ కేసెస్ కి ప్రైమరీ కాంటాక్ట్స్ కి చేయాలి సార్. ఓకే రూరల్ అన్ని కూడా సెకండరీ కాంటాక్ట్స్ కి ఓకే ఓకే అన్ని రిపీట్ చేయాల్సిన పనిలా. ఏవైతే నేను మాట్లాడుతున్నానో అవన్నీ కూడా ఎవ్రీడే రివ్యూ చేయాలి. మీరు కొన్ని మీకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని తుచ్చా తప్పకుండా ఫీల్డ్ లెవెల్ పోయి చేస్తా ఉన్నారు. ఫీల్డ్ లెవెల్ విజిట్స్ తో పాటు ఓవరాల్ గా ఏ యాక్టివిటీస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మనకు నిర్దేశించిందో అవన్నీ కూడా రోజువారీగా ఎలా జరుగుతున్నాయనే విషయంలో ఇంకా కొంత మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు గమనించాలన్నమాట. అది ఇప్పుడు 6-7 పిఎస్సీల కంటే ఎక్కువ రావు కదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో. సో అందువల్ల నేను ఇంత ముందు చెప్పినట్టు ఇది కూడా మీకు నేను ఇది పెడతాను. అంటే ఏ విషయాలు ఇప్పుడు ఇవన్నీ కూడా 1 by 1 రాసుకొని ఇవన్నీ రోజువారీగా మీ మెడికల్ ఆఫీసర్స్ కాస్త చెప్తే తప్ప అవన్నీ ఆ డేటాలో అప్డేట్ కావు. సో ఇక్కడ సమస్య ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది